హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్. ఈరోజు మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. చాలామంది జాబ్ జాయిన్ అయిన తర్వాత కెరీర్ స్టార్టింగ్లో ఒక మంచి ఇల్లు తీసుకొని కార్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. లోన్ తీసుకొని ఇల్లు కొనడం నిజంగా మంచిది అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు లోను ఒక 50 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకున్నారనుకోండి, దానికి రఫ్లీ ఈఎంఐ 50 lakhsకి ఒక 40,000 వరకు ఉంటుంది. ఇలా ఈ 40,000 మీరు ఆల్మోస్ట్ 20 years పే చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మీ శాలరీ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ 40,000 ఒక 20 years వరకు మీకు లాక్ అయిపోయినట్టే. ఇలా మీరు 50 lakhs లోన్ తీసుకుంటే 20 yearsకి ఆల్మోస్ట్ మీరు 1 crore వరకు పే చేయాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ డబుల్. సో నేను చెప్పబోయేది ఏంటంటే, కెరీర్ స్టార్టింగ్లోని హౌసింగ్ లోను ఇంకా వేరు బిగ్ టార్గెట్లు పెట్టేసుకున్నారనుకోండి, మీరు సేవింగ్స్ చాలా తక్కువతోటి ఆపేవాల్సి వస్తుంటుంది. మీరు మీ ఓన్ హౌస్లోనే ఉంటారు, అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొన్న తర్వాత. కానీ ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఆ 50 lakhs అపార్ట్మెంట్ని లేదా హౌస్ని ఒకవేళ రెంట్కి ఇవ్వాల్సి వస్తే మీకు రఫ్గా ఒక 8,000 నుంచి 10,000 వరకు వర్కౌట్ అవుతుంది. అంటే మీరు ఆల్మోస్ట్ 20 పైసా పర్ మంత్ ఎర్న్ చేస్తున్నట్టు. సో ఇది మీరు రీజనబుల్ ఎర్నింగ్ అని అనుకుంటున్నారా మీ ఇన్వెస్ట్మెంట్ పైన? ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు హౌస్ తీసుకున్నారు కదా, మీరు పే చేసే ఈఎంఐ పర్ ఇయర్ 8% ఉంటుంది. అంటే పర్ మంత్ మీరు 70 పైసా చొప్పున పే చేయాల్సి వస్తుంటుంది. కానీ మీకు వచ్చే రెంటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 20 to 30%. అంటే మీరు తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా లేదు అని అర్థం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీకు 10,000 మంత్లీ రెంటల్ అవుతుంది కదా. సో మీకు మిగతా సేవింగ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని ఏ మ్యూచువల్ ఫండ్లోనో ఈటీఎఫ్లోనో మన ఇప్పుడు డైలీ చెప్పుకుంటున్నాం కదా, ఆ స్ట్రాటజీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక బల్క్ క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది కదా. సో అప్పుడు మీకు ఓన్గా ఒక ప్రాపర్టీ కావాలి అని అనుకుంటే ఒక మంచి ప్రైమ్ ఏరియాలోను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు కూడా మీరు ఓన్గా ఒక ఫ్లాట్లో ఉందాము అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయండి. కానీ రెంటల్గా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఒక ఫ్లాట్ తీసుకోవడం కానీ అలాంటివి చేశారనుకోండి, మీరు చాలా లాస్ అవుతారు. ఇలా మీరు సెపరేట్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి ఇలాంటి అపార్ట్మెంట్ల మీద ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు చాలా లాస్ అవుతుంటారు. అఫ్కోర్స్ దానికి అప్రిషియేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అయితే ల్యాండ్ వాల్యూ మనకి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ వల్ల రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. కానీ మనకి అపార్ట్మెంట్ అనుకోండి, అది డిప్రిషియేషన్ కూడా అవుతూ ఉంటుంది. కానీ మనకి రియల్ ఎస్టేట్లోనూ మనకి ప్రైమ్ ఏరియాలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ ఇయర్కి ఒక 5 to 6% ఎప్రిషియేషన్ ఉంటుంది మనకి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లోనూ అలాగే ఈటీఎఫ్లో పెట్టామనుకోండి, 10 years టైం గ్యాప్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 14 to 15% వర్కౌట్ అవుతుంటుంది. మీరు సెన్సెక్స్ నిఫ్టీ 50 చూసుకున్నా సరే మనకి లాస్ట్ 16 yearsలో 16% వర్కౌట్ అయింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం కదా, ఈ ఈటీఎఫ్లో అలాగే మన లిక్విడ్ ఫండ్స్ ప్లెడ్జింగ్ చేసి మనం చేస్తున్నాం కదా, ఈ స్ట్రాటజీలో కూడా మనకి ఆల్మోస్ట్ మనం ఏ ఆప్షన్ సెల్లింగ్ అలాంటివి చేయలేదనుకోండి, మనకి 8 నుంచి 10% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. కానీ దాంతోపాటు మనం ప్రస్తుతం ఫాలో అయ్యే స్ట్రాటజీ వల్ల ఇంకొక 2 to 2.5 rupees జనరేట్ చేస్తున్నాం కదా. అంటే మీరు ఆల్మోస్ట్ పర్ ఇయర్ 36% జనరేట్ చేస్తున్నట్టు. మనకి 36 కూడా అవసరం లేదు, ఒకవేళ 24 to 30 అయినా సరే చాలా మన ఇన్వెస్ట్మెంట్కి చాలా అప్రిషియేషన్ వస్తున్నట్టే. చాలామంది ఈ ఫ్లాట్స్ ఇల్లులు తీసుకునేది ఏ రీజన్ అంటే, మనకి ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్లో కలిసి వస్తుంది కదా అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రస్తుతం న్యూ రెజైమ్ ఓల్డ్ రెజైమ్ వచ్చింది కదా, వీటిలన్నిటికి ఆల్మోస్ట్ 25 lakhs వరకు మనకి న్యూ రెజైమ్లోనే మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో
ఇంకా ఈ ట్యాక్స్ సేవింగ్ అనే వర్డింగ్ రూల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇక ఆల్మోస్ట్ లెస్ దాన్ 25 lakhs పర్ ఇయర్ ఎర్న్ చేసే వాళ్ళందరికీ. అదేవిధంగా మనం ఈ రియల్ ఎస్టేట్లోనూ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ తీసుకున్నాం అనుకోండి, వాటిలో మనీ బ్లాక్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకి లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫ్లాట్ని కానీ ప్లాట్ని కానీ సేల్ చేయాలంటే మనం ఒక మీడియేటర్ని పట్టుకొని ఉండాలి. అది కూడా మనకి కావాల్సిన ప్రైస్లో సెల్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా మన ప్రొఫెషన్ డిఫరెంట్ కదా. ఒకవేళ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉంటే త్వరగా క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం అంతా మన జాబ్ ప్రొఫైల్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ డీల్స్ క్లోజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదే మన ఈక్విటీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి మనీ కావాల్సి వస్తే వెంటనే సెల్ చేయడానికి కూడా లిక్విడిటీ ఉంటుంది. అంటే మనకి ఎమర్జెన్సీగా కొంచెం మనీ అవసరం వస్తే ఇలాంటి ఫ్లాట్ని సేల్ చేయడం అంటే అఫ్కోర్స్ 2 to 3 months ఈజీగా పడుతుంది మంచి మీడియేటర్ ఉంటే. కానీ మనకి ఇది ఇలాంటి ఈక్విటీ ఫండ్స్లోనైతే మనకి ఈరోజు మనకి మనీ అవసరం వస్తే ఈక్విటీ ఫండ్స్ని సెల్ చేస్తే 2-3 daysలో మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మనం ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం కదా, ఈ స్ట్రాటజీలో మనకి రెంటల్గా ఇన్కమ్ వస్తుంది కదా. సో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటే మనం లాస్ట్ 2-3 days వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకి ఎవ్రీ 2 years క్యాపిటల్ డబుల్ అయిపోతుంది అన్నాం కదా. అది డెఫినెట్గా అవుతుందండి. అది నేను ఈ లాస్ట్ 3 to 4 years బ్యాకే రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నేను చేసిన ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇక్కడ మీకు షేర్ చేయబోతున్నాను. నేను 12 years బ్యాక్ చెన్నైలోని ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. అది 10 lakhs పెట్టి. ప్రస్తుతానికి దాని వాల్యూ ఇప్పుడు 20 నుంచి 21 lakhs అడుగుతున్నారండి. చెప్పడం జరిగిందండి. వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం సేల్ వాల్యూ అంటే 12 yearsకి ఆల్మోస్ట్ డబుల్ అయింది. వేరేజ్ నేను ఆ 10 lakhsని అదే టైంలో నేను మ్యూచువల్ ఫండ్స్లోనో ఈటీఎఫ్లోనో పెట్టుంటే ఇప్పుడు మోర్ దాన్ 80 lakhs అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 12 years అయిపోయింది కదా. అంటే 2 yearsకి 20 lakhs అవ్వాలి, 4 yearsకి 40 lakhs అవ్వాలి. నేను తక్కువ చూసుకున్నా సరే 80 lakhs నుంచి 1 crore వచ్చాను. కాకపోతే నేను నా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల 20 lakhsలోనే ఇప్పుడు ఆ వాల్యూ కంటిన్యూ అవుతూ ఉంది. సో నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. నా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా కెరీర్ స్టార్టింగ్లోనూ నాకు అంతగా గైడెన్స్ లేకపోవడం వల్ల చేయడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పే ఉద్దేశంతో నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఫైనల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కెరీర్ స్టార్టింగ్లోనే ఇలాంటి పెద్ద ప్లాన్స్ వేసుకోవద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 to 10 years సర్వీస్ చేసిన తర్వాత మీరు కొంత అక్యుములేట్ చేస్తారు కదా, దానిలో ఒక 5 to 10% మీరు ఇలాగ ఫిక్స్డ్ అసెట్స్ లాగా మీరు పర్మనెంట్గా ఒక హౌస్ తీసుకొని అదే ఇంట్లోనే లైఫ్ టైం కంటిన్యూ చేద్దాము అని అనుకుంటే మీరు ఇలాగా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ కొనడానికి రెడీ అవ్వండి. అది కూడా 5 to 10% ఆఫ్ యువర్ హోల్ క్యాపిటల్ మొత్తం పెట్టేశారనుకోండి, మీ మనీ బ్లాక్ అయిపోయినట్టే ఉంటుంది. అందులోనూ మీరు టోటల్ క్యాపిటల్ని మీరు డైవర్సిఫై చేస్తే మీకు ఎమర్జెన్సీ ఫండ్గా కూడా మీకు కావాల్సిన టైంలో మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎంత సేవింగ్స్ చేసినా సరే మనం కావాల్సిన టైంలో మనీ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. మనం ఎర్న్ చేసిన మొత్తం మనీని ఏ రియల్ ఎస్టేట్లో పెట్టేసామనుకోండి, మనకి అర్జెంట్ టైంలో వాటిని అమ్మడానికి ఛాన్స్ లేకపోతే మనం ఉన్న మొత్తం ప్రాపర్టీ అసలు ఆల్మోస్ట్ జీరో, మనకి యూజ్ అయ్యే టైంలోనే మనకు మనీ కావాలి కదా. సో మీరు ఇలాగా మొత్తం క్యాపిటల్ని ఒకే దాంట్లో ఉంచే కన్నా మీరు అవసరమైనప్పుడు మీకు యూజ్ అయ్యే కొన్ని ఫండ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అదేవిధంగా మన వాళ్ళు చాలామంది ఈ ఆప్షన్స్ గురించి స్టార్టింగ్ నుంచి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా వాటిని స్టార్టింగ్ నుంచి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను.
మనకు అవసరమయ్యేది చాలా తక్కువ అండి. దాన్ని నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మన స్ట్రాటజీకి అవసరమయ్యేది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు క్రియేట్ చేశారు, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, అందులోనూ ఆప్షన్స్ గురించి తెలిసిన తర్వాత మనం ఆప్షన్స్ సెల్లింగ్ ద్వారా కంటిన్యూస్గా ఎలా మనీ ఎర్న్ చెయ్యాలి. ఓన్లీ సెల్లింగ్ అండి. ఇప్పుడు కూడా బయింగ్ వద్దని చెప్పి అంటాను. బయింగ్లో మనకి ఫిక్స్డ్ రిటర్న్స్ రావాలంటే రావు. సెల్లింగ్లో మాత్రం మనకు చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని మీకు సింపుల్గా చెప్తాను. మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా లిమిటెడ్ కాన్సెప్ట్ అండి. దానిలో ఇన్ డెప్త్ మనకు అవసరం లేదు. మన స్ట్రాటజీకి ఏం అవసరం అవుతాయో అయ్యే చెప్తాను. మీరు రెగ్యులర్గా చేసే ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 10 to 15 డేస్ మాత్రమే వీడియోస్ ఉంటాయండి. 15 డేస్ కదండి, 10 to 15 వీడియోస్ వరకే మ్యాక్సిమం పెడతాను. వాటిలన్నిటిని మీరు కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి. ఈ 15 వీడియోస్లోనే మీకు మన స్ట్రాటజీ గురించి మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది. సో మనం నేర్చుకున్న ఈ బేసిక్స్ మన స్ట్రాటజీకి సరిపోతాయి. ఇంకా కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆప్షన్స్, ఫ్యూచర్స్ అవన్నీ ఓన్లీ మీకు ఈ స్ట్రాటజీ తెలిస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్ అయిపోయిన తర్వాత మీకు పిఎఫ్ అలాంటివి దొరుకుతుంది కదా, వాటిని ఈ స్ట్రాటజీలోనే డిప్లాయ్ చేస్తే మీకు పెన్షన్తో పాటు ఎక్స్ట్రా రెంటల్ లేదా మంత్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ వీక్ నుంచి నేను ఈ బేసిక్స్ చెప్పడానికి ట్రై చేస్తానండి. మరలా ఇంకొకసారి చెప్తున్నానండి, మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావాలి అనే ఉద్దేశంతో మీరు ఈ స్టాక్ మార్కెట్లోకి రావద్దండి. నాకు మంత్లీ ఒక 2 to 3% వస్తే సరిపోద్ది అనే గోల్తో వస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. మీరు స్లోగా మీ క్యాపిటల్ని స్కేలప్ చేసుకొని ఒక మంచి టోటల్ కార్పస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఒక ఓవర్నైట్లో మిలియనర్ అయిపోదాం, బిలియనర్ అయిపోదాం అని చెప్పి వస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. మైండ్ సెట్ డెఫినెట్గా నాకు ఫిక్స్డ్ రెంటల్ ఇన్కమ్ కావాలి అనే ఉద్దేశంతో వస్తే మాత్రం నన్ను ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు నేను చేస్తాను. మీ సైడ్ నుంచి నాకేం ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి. మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. మీకు పీరియడ్ ఆఫ్ టైం మీకు మంచి కార్పస్ని క్రియేట్ చేసే బాధ్యత నాది. అదేవిధంగా మీరు ఫైనాన్షియల్గా చాలా తక్కువ టైంలో ఫ్రీ అయ్యే టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలోనే. మన సబ్సిక్వెంట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజుకి ఇంకా ఈ వీడియో ఎంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి.